ప్రేక్షకులకి నమస్కారం. బ్యాంకుల్లో ఎన్నో రకాల అద్భుతమైన పొదుపు పథకాలు, ప్రభుత్వం మద్దతు ఉన్న స్కీమ్స్, వ్యాపారాలు ప్రారంభించడానికి తక్కువ వడ్డీకే వచ్చే లోన్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన, సురక్షితమైన లాభాల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్, మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పొదుపు పథకాలతో పాటు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి కోసం ముద్రా లోన్ వంటి అద్భుతమైన లోన్ పథకాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మందికి వీటిని ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియక, ఏ డాక్యుమెంట్లు కావాలో అర్థం కాక వెనకడుగు వేస్తూ ఉంటారు. అందుకే ఈరోజు మన వీడియోలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, బ్యాంకుల చుట్టూ తిరిగే అసలు పనే లేకుండా ఆన్లైన్లోనే మరియు ఆఫ్లైన్లో ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో క్లియర్ ప్రాసెస్ తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. బ్యాంకు పథకాలకు సులభంగా దరఖాస్తు చేసుకోవడానికి బ్యాంకులు మనకు 2 రకాల మార్గాలను అందజేస్తున్నాయి. మొదటిది, మన ఇంట్లో కూర్చునే మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడం. దీనికోసం మీరు ఏ బ్యాంకులో అయితే పథకాన్ని పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకు అధికారిక వెబ్సైట్ లేదా వారి మొబైల్ బ్యాంకింగ్ యాప్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు హోమ్ పేజీలోనే లోన్స్ లేదా గవర్నమెంట్ సేవింగ్స్ స్కీమ్ అనే ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఆడపిల్ల పేరిట ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజనను లేదా ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ అకౌంట్ను కూడా ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ చిన్న వ్యాపారం కోసం పెట్టుబడి కావాలనుకున్న వారు ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY ఆప్షన్ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్పై కనిపించే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీ పేరు, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ వంటి వివరాలను తప్పులు లేకుండా పూరించాలి. ఇలా అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత డిజిటల్ KYC ప్రక్రియ కోసం మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా అవసరమైనటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సుకన్య సమృద్ధి పథకానికి అప్లై చేసుకున్నట్టయితే మీ పాప బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా బ్యాంకులు వీడియో KYC సదుపాయాన్ని కూడా ఇస్తున్నాయి. దీనివల్ల లైవ్లోనే మీ KYC పూర్తయిపోతుంది. మీరు సబ్మిట్ చేసిన వివరాలన్నింటినీ బ్యాంకు అధికారులు ఆన్లైన్లోనే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంతా సరిగ్గా ఉంటే మీ అప్లికేషన్ త్వరగానే అప్రూవ్ అయిపోతుంది మరియు మీ పథకం యాక్టివేట్ కూడా అవుతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ ప్రాసెస్ కష్టంగా అనిపించినట్టయితే మీరు నేరుగా ఆఫ్లైన్ పద్ధతిని ఎంచుకోవచ్చు. దీనికోసం మీ ఇంటికి దగ్గరలోనే స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లేదా మీకు నచ్చిన ఏదైనా బ్యాంకు బ్రాంచ్ని సందర్శించి అక్కడ సిబ్బందిని కలిసి మీకు కావలసినటువంటి స్కీమ్ గురించి అడగండి. ఉదాహరణకు మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెచ్చినటువంటి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ లేదా ముద్రా లోన్ దరఖాస్తు ఫామ్ను అడిగి తీసుకోండి. ఆ ఫామ్ను ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిగా నింపి దానికి మీ ఆధార్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ముద్రా లోన్ వంటి పథకాలకు అప్లై చేసినట్టయితే మీ వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ప్లాన్ మరియు గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తప్పకుండా జత చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నింటినీ బ్యాంకులో సమర్పించిన తర్వాతే అధికారులు మీ వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని సరిగ్గా ఉంటే మీ అప్లికేషన్ను ఆమోదించి పథకాన్ని తప్పకుండా మంజూరు చేస్తారు. చూశారు కదా, సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ లేదా ముద్రా లోన్ వంటి అద్భుతమైన బ్యాంకు పథకాలకు అప్లై చేయడం ఎంత సులువో. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీ డాక్యుమెంట్లు పక్కాగా ఉంటే చాలు, మీ అప్లికేషన్ అస్సలు రిజెక్ట్ అవ్వదు. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.